నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఫార్ములా కేసు పొలిటికల్ పార్టీల మధ్య మంటలు పుట్టేస్తోంది. ఇప్పటికే కారును కలవరపెడుతున్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ నుంచి ఫార్ములా కేసు వరకు అన్నింటిపై కూపీలాగుతున్నారు. కేటీఆర్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. రేవంత్ 18 నెలల పాలనలో కేటీఆర్పై 14 కేసులు నమోదయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ లీడర్లు మండిపడుతున్నారు. సర్కారు వారి కక్షపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ హీట్ నెలకొంది. 8 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగింది. ఫార్ములా ఈ కార్ రేసులో ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లారు కేటీఆర్. సాయంత్రం 6 గంటల వరకు ఎంక్వైరీ జరిగింది. ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి, డీఎస్పీ మాజిద్ ఖాన్, రితిరాజ్ ఆయన్ను ప్రశ్నించారు. కేటీఆర్ సెల్ ఫోన్ను సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ రేస్ సమయంలో వాడిన సెల్ ఫోన్లను అప్పగించాలని కేటీఆర్ను అధికారులు ఆదేశించారు. జూన్ 18 లోపు సెల్ ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్పై ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగినట్టు సమాచారం. ఏసీబీ సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని కేటీఆర్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో క్రాస్ క్వశ్చన్స్ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఏ హోదాలో ఫండ్స్ రిలీజ్ చేశారో, ఆదేశాలు జారీ చేశారు అని కేటీఆర్ను ప్రశ్నించారు. అయితే కేటీఆర్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ చెప్పిన వివరాలు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఆరా తీశారు. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు తరలింపుతో పాటు ఇప్పటికే ఏసీబీ సేకరించిన పత్రాలను ముందుంచి ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు అడిగారు ఏసీబీ ఆఫీసర్లు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎవరి ఫార్ములా వారిదే అన్నట్టుగా ఉంది. పరిపాలనా అనుమతులకు 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఫార్ములా ఈ రేస్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయంటోంది ఏసీబీ. ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తోంది. కేటీఆర్ బిజినెస్ రూల్స్ను ఉల్లంఘించిన కారణంగా హెచ్ఎండిఏపై 8 కోట్ల అదనపు భారం పడిందని చెబుతోంది. 54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారంటున్నారు ఏసీబీ అధికారులు. గ్రీన్కో హెచ్ఎండిఏలతో నిర్వహణ సంస్థ ఒప్పందం జరిగిందన్నారు కేటీఆర్. గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో నిధులను సర్దుబాటు చేశామని, ఆ డబ్బు ఇచ్చిన సంగతి హెచ్ఎండిఏకు తెలుసని కేటీఆర్ చెప్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు 55 కోట్లు ఖర్చు చేశామన్నారు కేటీఆర్. రైట్, ఇదే అంశంపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. ఇక డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు. నమస్కారం సార్. అలాగే కాంగ్రెస్ నాయకులు లింగం యాదవ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సీనియర్ బీజేపీ నాయకులు. నమస్కారం సార్. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సుప్రత్ పటేల్ గారు. గుడ్ ఈవినింగ్. సో ముందుగా లింగం యాదవ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని నాకు తెలుసు. తెలంగాణ కోసం నేను ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను. ఈసారి ఈ కేసు కూడా రాజకీయ పైశాచిక ఆనందం కోసం పెడుతున్నారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అని కేటీఆర్ చెప్తున్నారు. సో ఏంటి ఇది, నిజంగా పొలిటికల్ వెండెట్టానా, లేకపోతే నిజంగా అవినీతి ఆరోపణలు రుజువయ్యి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారా? ఏం జరగబోతుంది?
గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ గా కేసీఆర్ ప్రత్యేకించి ఇవాళ ఏదైనా మాట్లాడతాడు. ఎందుకంటే ఇవాళ కేసు ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసిందండి? ఆనాడు తను మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా 55 కోట్ల హెచ్ఎండిఏ నిధులని వితౌట్ క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ లేకుండా, ఆర్బీఐ అప్రూవ్ లేకుండా ఒక విదేశీ కంపెనీకి, లండన్ బేస్డ్ విదేశీ కంపెనీకి ఏ విధంగా 55 కోట్ల రూపాయలని ఇవాళ ఇచ్చాడనేదే ఇవాళ ప్రధానమైన కేసు. మరి 10 ఏళ్లుగా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కు మరి ఆ మాత్రం తెలియదా అండి? కనీసం అప్రూవ్ తీసుకోవాలని, అది కూడా ఎలక్షన్ టైం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరిగి ఎలక్షన్ జరుగుతుంటే ఇవన్నీ కూడా వైలేషన్ చేసినందుకు ఇవాళ అతని మీద కేసు పెట్టడం జరిగింది. దానికి ఎంక్వైరీ పిలిచారు. దాంట్లో ఆయన ఏదో పెద్ద ఏదో స్వాతంత్ర సమరయోధుడు లెక్క నేను ఎన్నిసార్లు అయినా పోతా. దేనికోసం అండి? నువ్వు చేసింది అవినీతి, నువ్వు చేసింది తప్పు, మళ్ళీ దాన్ని జస్టిఫై చేసుకుంటాడు. ఇవాళ నాడు ఉన్నటువంటి శాఖ కమిషనర్ ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు, అదే విధంగా బిఎల్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా అదే విధంగా ఎఫ్ఓ కంపెనీ ప్రతినిధులు అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కేటీఆర్ మౌలిక ఆదేశాలతో ఉంటే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఇవ్వడం జరిగిందని. ఇంకొకటండి, ఈ ఫార్ములా ఈ రేస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, ఇట్స్ నాట్ అనే స్పాన్సర్ అండి. సో ఇవన్నీ కూడా వైలేషన్ చేసి ఇవాళ ఏదో నేనేదో ఉద్ధరించినట్టు, నేను తెలంగాణ బ్రాండ్, తెలంగాణకు ఆయన తెచ్చిన బ్రాండ్ ఏందండి? తెలంగాణ కొత్త వచ్చిందా అండి బ్రాండ్? హైదరాబాద్ కు తెలంగాణ బ్రాండ్ ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటండి? వీళ్ళు తీసుకొచ్చినటువంటి లిక్కర్ తీసుకొచ్చారు, వీళ్ళు బ్రాండ్ డ్రగ్స్ తీసుకొచ్చారు, టానిక్ లాంటి విదేశీ మద్యం కంపెనీ, అది కేటీఆర్ బ్రాండ్. ఇక్కడ మీ స్టూడియో పక్కనే ఉంటదండి టానిక్ అనే మద్యం కంపెనీ, వాళ్ళ బ్రాండ్, దానికి కేటీఆర్. దయచేసి అనవసరంగా కేటీఆర్ ని తెలంగాణకి ఏదో ఆయన ఉద్ధరించినట్టు, ఆయన ఏదో త్యాగం చేసినట్టుగా మాట్లాడితే ఎట్లండి? నువ్వు చేసింది అవినీతి, నువ్వు ప్రూవ్ చేసుకొని ఇన్నోసెన్స్. అక్కడ ఆల్రెడీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది, ఇవాళ జరుగుతుంది. ఎంక్వైరీ కోసం పిలిచారు, దానికి ఏదో పెద్ద రాజకీయాల కోసం ఇవాళ ఆయన ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే ఇవాళ గతంలో వాళ్ళ సిస్టర్ కవిత గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తిహార్ జైలు పోయింది. ఇవాళ ఈయన కూడా, ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అధినాయకత్వ పోరు జరుగుతుంది. ఇవాళ ఆమె జైలు పోయింది కాబట్టి నేనే నాయకత్వం, నేను జైలు పోయినా నాకే నాయకత్వం ఇవ్వాలని ఆమె ఒకవైపు చాలా డిమాండ్ చేసింది. ఆల్రెడీ చాలా చూస్తున్నాం మనం కేసీఆర్ చుట్టూ ఏం జరుగుతుంది అది అని. ఇవాళ ఈయన కూడా, నేను కూడా జైలు పోతే పెద్ద లీడర్ అయితేని బహుశా కేటీఆర్ కలలు కంటుండేవు. కానీ కేటీఆర్ చేసింది చాలా తప్పు, 100% ఇది వైలేషన్ జరిగింది. దీని ద్వారా క్విట్ పో జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. ఇవాళ అన్ని బయటకు వస్తాయి. నువ్వు అందుకు ఎందుకు తొందరపడుతున్నావు? ఇవాళ నీ ఉద్దేశం ఏంది? నన్ను అరెస్ట్ చేసుకోరంటే, తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారండి. నువ్వు దాంట్లో ఎవరు అతీతం కాదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది నువ్వైనా ఇంకెవరైనా కూడా కదా, చట్టానికి ఎవరు అతిథులు కాదండి. దీన్ని ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒరిగింది ఏమీ లేదా? నేను అదే చెప్తున్నాండి. హైదరాబాద్ కు వీళ్ళు తీసుకొచ్చింది ఏముందండి? ఈ బ్రాండ్ అంటారు. నేను ఇంత ముందుకే చెప్పిన కేటీఆర్ బ్రాండ్, టానిక్ లాంటి విదేశీ మద్యం కంపెనీకి బ్రాండ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి కాంగ్రెస్ రీసెంట్ గా కండక్ట్ చేసిన దాన్ని కూడా ఏమనాలి మరి? మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు అని అడిగినప్పుడు మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుదాము అని చెప్పారు కదా. ఎస్, రోజా గారిని అదే చెప్తా. ఏదైనా లెజిటిమైజ్ గా చేయాలండి. ఇక్కడ జరిగింది లెజిటిమైజ్ గా, ఇల్లీగల్ గా చేసిండు కదా. ఇవాళ చట్టాలన్నిటి కూడా వైలేషన్ చేసిండు. దాని గురించి సమర్థిస్తే ఎట్లండి? ఇవాళ నేను అదే చెప్తున్నా, హైదరాబాద్ కు కొత్తగా బ్రాండ్ వీళ్ళు తీసుకురాలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తర్వాత వచ్చినటువంటి సక్సెస్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేసినాయి. ఇవాళ ఒక్కరోజు వచ్చింది కాదండి. ఒక్క రోజులో వీళ్ళు 10 ఏళ్ల రూల్ అంత ముందుకు అసలు హైదరాబాద్ లో ఐటీ లేదు, హైదరాబాద్ లో అసలు ఇండస్ట్రీస్ లేవు, హైదరాబాద్ లో బ్రాండ్ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా వచ్చింది కాదండి. ఇవాళ కేటీఆర్ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఎమోషనల్ డ్రామా ఆడుతుండు. ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి నేను తెలంగాణ ఇవాళ ఏంటంటే మరి 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యోగాలు లేదని పట్టించుకుంటా. సో రాజకీయ కక్షపూరితంగా ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారు. వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు హెచ్ఎండి
హెచ్ఎండిఏ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బీఐ అనుమతి లేకుండా? అది అవినీతి కాదా అని అంటున్నారు. అండ్ మోరోవర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీరు పెంచేది ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, హైదరాబాద్కే ఒక బ్రాండ్ ఉంది అనేది వాళ్ళ వాదన. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, రామ్మోహన్ రావు గారికి, లింగం గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి. ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే 18 నెలల కాలంలో, కాంగ్రెస్ 18 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, యువత్ డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ అమలు జరుగుతలేవు. కానీ వాళ్ళు చేస్తున్నారంటే ఏంటంటే అవి అమలు కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో కేటీఆర్ గారు రైతుల పక్షాన రైతు బీమా ఎందుకు ఇస్తలేరు, లేకపోతే రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, అదేవిధంగా రైతు రుణమాఫీ ఎందుకు చేయలేరు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతున్నటువంటి కేటీఆర్ గారి మీద ఈ 18 నెలల కాలంలో 15 కేసులు నమోదు చేశారు. మొన్న ఆడ కాళేశ్వరం కమిషన్ విచారణలో ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడానండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నిన్ననే నేను ఒక ఛానల్లో వినిపించారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతారో, ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని వందల కేసులు పెట్టాలి, ప్రతి మీటింగ్లో, అది చిన్నపిల్లల మీటింగ్ కావచ్చు, ఉద్యోగస్తుల మీటింగ్ కావచ్చు, నిరుద్యోగుల మీటింగ్, ఏ మీటింగ్లు ఉన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ అది. ఈరోజు న్యాయం అనేది లేదు. ఈరోజు హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంటే గతంలో నేను ఏసీబీ కేసులో జైలుకు పోయినా. ఎందుకు పోయిండు? 50 లక్షల నోట్లతోని ఒక ఎమ్మెల్యేని, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయకపోతే దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు, ఏసీబీ కేసు అయింది, జైలుకు పోయాడు. ఈరోజు ఆయన సేమ్ ఏసీబీ కేసులో కేటీఆర్ గారిని జైలుకు పంపాలి, కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫార్ములా ఈ రేస్. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ ఏంది? ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 2022లోనే నిర్వహించడం జరిగింది. దాంట్లో గ్రీన్ కో అనేది ఆ రోజు స్పాన్సర్ చేసిన సందర్భంలో జరిగినట్టు విజయవంతంగా, ఎలాంటి ఆరోపణ లేకుండా విజయవంతంగా ఆ ఫార్ములా ఈ రేస్ని కండక్ట్ చేసినాం. మొట్టమొదటి నగరం, మొత్తం దేశంలోనే మొట్టమొదటి నగరం, ఫస్ట్ టైం జరిగింది ఇది. ఇది ఎందుకు జరిగింది? హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ అట్లుంది కాబట్టి, వరల్డ్ గ్రీన్ సిటీగా అవార్డు వచ్చింది కాబట్టి, ఇక్కడ గ్రీన్ కవరేజ్ పెరిగింది కాబట్టి, ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరిగేటట్టు ప్రమోట్ చేయడానికి కోసం పెట్టడం జరిగింది. తద్వారా ఏం జరిగింది? మీరు చెప్పడం కాదు, లింగం గారు చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కాదు, నీల్సన్ అని అంతర్జాతీయ సంస్థ నివేదిక ఇచ్చింది. 700 కోట్ల ప్రయోజనం చేకూరింది ఈ మొత్తం హైదరాబాద్ ఎకనామీకి మొత్తం కూడా చేకూరింది. అది హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ రంగాల్లో ఒక 700 కోట్ల ప్రయోజనం హైదరాబాద్ చేకూరింది అని చెప్పేసి, ఈ కార్ రేసింగ్ వల్ల అని చెప్పేసి చెప్పింది. అదేవిధంగా జిఎస్టీ చూసుకుంటే ఒక 3 రోజుల్లోనే దాదాపు 27 కోట్ల అదనపు జిఎస్టీ చెల్లింపులు జరిగినాయి మన హైదరాబాద్కి. ఇవన్నీ కూడా జరిగి ఒక 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. అది అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, మిగతా అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ 9,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. దీని ద్వారా ఒక హైదరాబాద్ ఈ ఇమేజ్ని, హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్ని 50 కోట్ల మంది వీక్షించారు ప్రపంచవ్యాప్తంగా. 92 దేశాల నుండి 50 కోట్ల మంది వీక్షించారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్లో గ్రీన్ కో అనే సంస్థ తప్పుకుంది. వాళ్ళకి ఆశించిన మేరకు వాళ్ళకి రిటర్న్స్ రాలేవో, వాళ్ళ బ్రాండ్ పెరగలేదా ఏందో వాళ్ళు తప్పుకున్న పరిస్థితులలో అక్టోబర్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈవెంట్ని కొనసాగించాలి. అది 1 సంవత్సరం కోసం కాదు, 3 years కంటిన్యూస్గా మనం ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ మొత్తం కూడా ట్రాక్ ఉన్నారు, మీకు తెలిస్తే మొన్న వరకు ట్రాక్ అట్లనే ఉంది. 3 years అగ్రిమెంట్ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో, కేటీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఇది కొనసాగించాలి, మళ్ళీ మనము చెడ్డ పేరు రావద్దు, ఇది క్లోజ్ చేసిన అనేది దాని అగ్రిమెంట్ కొనసాగింపులో భాగంగా ఎప్పుడైతే గ్రీన్ కో తప్పుకుందో, హెచ్ఎండిఏ చాలా సందర్భంలో హైదరాబాద్ బ్రాండ్ పెంచడానికి కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చాలా దాని నుండి హెచ్ఎండిఏ పైసలు వినియోగించి హైదరాబాద్ బ్రాండ్ కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన ఏర్పాటు చేసే భోజనాలకు కూడా కోట్లు హెచ్ఎండిఏ నుండి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ రోజు ఉన్నది జరిగిందల్లా ఏంది? కానీ దానికి ఒక పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. అది దాటి కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ అమల్లో లేదు. అదే నేను అది లింగం గారు చెప్పారు, స్పెసిఫిక్ అలిగేషన్ చేశారు. అక్టోబర్ 21 తారీఖు రోజు, సబ్జెక్టు అంతే 1-2 రోజులు అట్లా ఉండొచ్చు. అక్టోబర్ 21 తారీఖు రోజు నోట్ ఫైల్ వచ్చింది. నోట్ ఫైల్ క్లియర్ చేసింది కేటీఆర్ గారు. అప్పటికి ఎన్నికల కోడ్ రాలే. నవంబర్ 7, 8 తారీఖు ఎన్నికల కోడ్ వచ్చింది. ఒకసారి నోట్ ఫైల్ క్లియర్ అయినాక వాళ్ళు ఎప్పుడు పేమెంట్ చేసిర్రు, ఎట్లా పేమెంట్ చేసిర్రు? ఇప్పుడు పొలిటికల్గా ఒక డిసిషన్ తీసుకుంటుంది, మంత్రిగా ఒక డిసిషన్ తీసుకుంటూ ఈ రేసింగ్ కొనసాగించాలి, దాంట్లో హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ పాత్ర నిర్వహించాలని మంత్రిగా నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో ఏం తప్పించుకుంటలేడు కేటీఆర్ గారు. చాలా మంది అన్నారు, అరే మీరు అధికారుల మీద నేపం పెట్టేసి అంటే, కానీ కేటీఆర్ గారు నిజాయితీగా నేను చెప్పినాను, నేను నోట్ ఫ్లై క్లియర్ చేసినాను, నేను సంతకం పెట్టినాను అని చెప్పింది స్పష్టంగా.
అక్టోబర్ నెలలో ఎన్నికల కోడ్ రాకముందే క్లియర్ చేసింది ఫైల్ని. చేసిన సందర్భంలో చెల్లింపులు చేసిరు, చెల్లింపులు జరిగినాయి. ఈడ అవినీతి ఏడుందండి? లింగం గారు చాలా మాట్లాడుతున్నారు. అవినీతి ఎక్కడుంది? ఏడ జరిగింది అవినీతి? ఇక్కడ నుండి మన హెచ్ఎండిఏ సంస్థ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి అక్కడ ఎఫ్ఈఓ సంస్థ బ్యాంక్ అకౌంట్లకు చేరినాయి. ఆ పైసలు అక్కడనే ఉన్నాయి, ఆ పైసలు అక్కడనే ఉన్నాయి, ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు వచ్చిర్రు. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎఫ్ఈఓ సంస్థ ఫౌండర్ వచ్చిండు, తెలంగాణకు వచ్చి మా పైసలు ఇన్ని ఫస్ట్ విడత చెల్లించింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఇన్స్టాల్మెంట్ చెల్లించారు, ఇంకో ఇన్స్టాల్మెంట్ చెల్లించండి, మేము రేస్ నిర్వహిస్తామంటే ఫస్ట్ ఓకే అన్నారు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్స్ లో కూడా నెక్స్ట్ కొనసాగుతుంది హైదరాబాద్లో అని చెప్పారు. తర్వాత మళ్ళా వాళ్ళకు రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు ఈ మెయిల్ పెట్టిరు ఈ ప్రభుత్వానికి. మెయిల్ పెడితే ఏం ఆలోచించారు రేవంత్ రెడ్డి గారు? నిజంగా ఒక ప్రభుత్వాన్ని బ్రాండ్ కొనసాగింపు, ఇది గవర్నమెంట్ అనేది కొనసాగింపు. చెప్తున్నట్టుగా రాష్ట్రానికి ఇన్ని ప్రయోజనాలు ఉంటే 9,000 కోట్ల పెట్టుబడులు, 700 కోట్ల నిధులు వస్తే అసలే మన రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు కొనసాగించలేదు, ఎందుకు క్యాన్సిల్ చేశారు కదా? లక్ష్యం ఏంటంటే ఈ రోజు మనం చూసినాం కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కావచ్చు, అది ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఎక్కడైతే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, కేటీఆర్ గారి మీద బురద జల్లాలి, ఎట్లయితే చిన్న చిన్న ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉండొచ్చు. ఒకటి ఆర్బీఐ పర్మిషన్ అనేది ఎవరు తీసుకుంటారా అంటే కేటీఆర్ గారు తీసుకుంటారా? తీసుకోవాల్సింది ఆ అధికారులు తీసుకోవాలి. కేటీఆర్ గారు పోయి ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటారా, లేకపోతే ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిందో కేటీఆర్ గారు చూస్తారా? అవన్నీ కూడా ఒక అప్రూవల్ ఇచ్చిన తర్వాత, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత అది అమలు చేయాల్సింది అధికారులు. దాంట్లో ఏమైనా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ జరిగిండొచ్చు, కానీ ఈరోజు ఏంది వీళ్ళకి పెట్టినటువంటి కేసు ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు కరప్షన్ ఎక్కడుందండి? కేటీఆర్ గారికి తిరిగి ఏమైనా చెల్లించిరా? క్విడ్ ప్రోకో అన్నాడు, క్విడ్ ప్రోకో అన్నాడు, ఎక్కడుంది క్విడ్ ప్రోకో? ఈ రోజు జరుగుతున్నదల్లా మీరు ఎన్నిసార్లు విచారణ చేసినా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత ముందు ఒకసారి 6 నెలల ముందు విచారణ చేసిర్రు, జనవరి 9 తారీఖు రోజు. ఇప్పుడు మళ్ళా 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ విచారణ చేస్తుర్రు. మళ్ళా ఫోన్లు ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఫోన్ వాడతాం, వాడిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక 2 సంవత్సరాల తర్వాత తీసేస్తే మళ్ళీ ఇంకో ఫోన్ వాడతాం. డెఫినెట్ ఎవరన్నా కానీ నువ్వు ఎప్పుడో ఉన్నది ఇంత ముందు 5 సంవత్సరాల కింద ఫోన్ తెమ్మంటే తెస్తారా ఎవరన్నా? ఈ రోజు అట్లా కావాల్సుకొని ఏదో చేయాలని రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 100% కదా. శ్రీనివాస్ గారు, ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణకు సంబంధించి బీజేపీ కొంత సైలెంట్ గా ఉంటోంది, ఈ మౌనం వెనక కారణం ఏంటి అనేవి రకరకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? మీ అందరికి నమస్కారం. నిజంగా మీ ప్రశ్న నాకు కూడా వస్తా ఉంది. కొందరు అనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ నైదర్ ఇట్ వాజ్ ఇన్ పవర్ అంతకుముందు, ఇప్పుడు లేదు, మాకేం సంబంధం లేదు. వాస్తవం ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ సర్కార్, ఇవాళ ఉన్నది కాంగ్రెస్ సర్కార్. వారు ఏమైనా ల్యాప్సెస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించని కారణంగా ఆ పొరపాటు గుర్తు మరి సుమోటోగా అరవింద్ గారు లేకపోతే దానకిషోర్ గారు ఇచ్చినట్టు కంప్లైంట్ ఎంక్వైరీ మొదలైంది. దానికి జవాబు ఇచ్చుకోవాల్సింది పాత సర్కారు. కాంగ్రెస్ సర్కారు అధికారులు ఇచ్చిందంటే, ఎఫ్ఐఆర్ అయిందంటే ఈ యొక్క సర్కారు యొక్క బాధ్యత. సర్కారు రిలివెంట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ల్యాప్సెస్ ఏమిటి? ఏ అధికారి అయినా, ఏ ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా కానీ ఫ్రేమ్ ఏ రకంగా ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీజర్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అధికారులు ఈ యొక్క మంత్రులు, సర్కార్ పాటించారు. కామన్ సిటిజన్ కి ఏవైతే అప్లై అవుతుందో అవి వీళ్ళందరూ కూడా అప్లై అవుతాయి. ఏమైనా పొరపాటు దాని జాబ్ నిర్వహించాలి, బాధ్యత వహించాలి. సో ఇక్కడ చాలా టాక్ట్ఫుల్ గా కేటీఆర్ గారు చెప్తాను, నేను చెప్పినా వర్బల్ గా నేను ఆర్డర్ ఇచ్చినా రెస్ట్ ఆఫ్ ది వర్క్ వాళ్ళంతా చూసుకోవాలి, ప్రొసీజర్ మొత్తం కూడా ఫాలో కావాల్సిన వాళ్ళు నాదేమని చెప్పేసి. వాళ్ళు తప్పు చేస్తే సర్కార్లో ఉన్న వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఎట్లా పడుతుంది, జయలలితకి ఎట్లా శిక్ష పడుతుంది, సుక్రామ్కి ఎట్లా పడుతుంది, లేదంటే సురేష్ పచౌరికి ఎట్లా పడుతుంది, లేకుంటే భజన్లాల్కి ఎట్లా పడుతుంది, లేకుంటే చౌతాలాకి ఎట్లా పడుతుంది. వాళ్ళు కూడా మంత్రులే, ముఖ్యమంత్రులే కదా. కాబట్టి ప్రొసీజర్ ల్యాప్సెస్ కూడాను అది అవినీతి, అక్రమం ఏది గుర్తించేది దానికి కూడాను వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. నేనేమంటాను, పొరపాట్లు జరిగినాయి, ఇంటెన్షన్ చేసిరు, అవినీతి అక్రమంగా డబ్బులు హార్డ్ క్యాష్ తీసుకున్నాను నేను చెప్పట్లేదు, మాకు తెలియదు. కాబట్టి ఏం తెలియని దాన్ని సో అధికారులు చేయాల్సిన పని, ఎంక్వైరీ చేయాల్సిన పని చేయని రోడ్ల మీద శ్రీనివాస్ గారు ఈ విషయాలు మీకు తెలియవు అని చెప్పడం,
వినండి శ్రీనివాస్ గారు, మీకు ఈ విషయాలు ఏవి తెలియవు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సమంజసమా? ఇంటర్ ఇది ఓపెన్ గా ఉన్నది. ల్యాప్సెస్ జరిగినాయి, డ్యూ ప్లస్ పాటించలేదు. హెచ్ఎండిఏ యొక్క డబ్బులు మున్సిపల్ డబ్బులు అన్ని కూడాను వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. అవి ల్యాప్సెస్ కదా. వాటిపైనే కదా, వాటిపైననే గళవెత్తట్లేదు కదా, మీరు మాట్లాడట్లేదు ఎందుకు అంటే బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయింది, అందుకోసమనే సైలెంట్ గా ఉంటుంది అనేది కదా అనుమానాలు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. సో వాళ్ళని చేయనియాలి, ఎవరికైనా నోటీస్ ఇస్తే పోవాలి, జవాబు ఇచ్చుకోవాలి, నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకోవాలి. దానికి ప్రచారం, దాంట్లో పొలిటికల్ కలర్ పూచి ప్రచారం కోసం మార్కెట్ చేసుకునేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేస్తున్నాయి, సర్కార్ చేస్తున్నాయి, బీఆర్ఎస్ చేస్తా ఉన్నది. ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. రోజు కాదు, ఒక లీడర్ కి నోటీస్ వస్తే 100 మంది జమ కావాలి. అక్కడ 100 మంది జమ కావాలా? బయటకు వచ్చేసి అన్న విచిత్రం పబ్లిసిస్ట్ అంటూ. సో సర్కార్ కూడా సిన్సియర్ గా ఉంటే ఈ కేసులో యొక్క చరిత్ర బయటకు తీయాలి, దోషుల్ని శిక్షించే విధంగా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి, స్పీడప్ చేయాలి. శ్రీనివాస్ గారు ఈ కార్ రేస్ విషయంలో 18 నెలలు కావాలా? కేటీఆర్ విషయంలో ఎలాంటి స్పందన లేదు బీజేపీకి. అట్ ద సేమ్ టైం ఈడీ ఛార్జ్ షీట్ లో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ కూడాను అతని పైన కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఎవరితో ఉంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఒకటా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటా? పలు అనుమానాలు. విచిత్రం. ఇక్కడేమో బీజేపీ బీఆర్ఎస్ అంటున్నారు, అక్కడేమో మన కాంగ్రెస్, ఆ కేసులో కాంగ్రెస్ బీజేపీ అంటారా? చట్టం తన పని తాను తీసుకుంటా పోతుంది. లెట్ దెమ్ డూ దేర్ ఓన్ డ్యూటీ. గుర్తుపెట్టుకోండి, తన పని తాను చేసుకుంటా పోతుంది. మా పాత్ర, మేము ఏదైతే వాస్తవాలు చట్ట వ్యతిరేకంగా జరిగినటువంటి వాటిని డెఫినెట్ గా సహకరించడం మాకు స్టాండ్. ఎవరు నాయకుడు రాలేదా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఇది బీజేపీ అలా చూస్తూ ఉంది. ఏం జరిగినా రైట్. ఓకే, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రైట్. సో రామ్మోహన్ గారు, పొలిటికల్ వెండెట్టా అని ఒకళ్ళు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఇంకొకటి, ఇలా ఈ రకంగా పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, ప్రతి విమర్శలు. అసలు ఓవరాల్ గా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి? రోజా గారు, మీకు, శ్రీనివాస్ గారికి, లింగం యాదవ్ గారికి, అట్లాగే శివప్రసాద్ పటేల్ గారికి, అట్లాగే రాజు నమస్కారం. నేను కొంచెం కేసు గురించి వివరిద్దాం అనుకున్నాను కానీ శివప్రసాద్ పటేల్ చెప్పేసి అందుకని చెప్పేసింది కనుక దాని జోలికి పోను. అది వాస్తవం అంటున్నాను. దాని తర్వాత పరిణామం చెప్తాను. తర్వాత మీరు హిందీ పదం వాడితే మీకు బాగా అర్థమైంది కనుక నేను ఉర్దూ సామెత ఉంటుంది, మక్కీకి మక్కీ మేరే భాయ్ లిక్కి అని ఒక సామెత ఉన్నది. ఏసీబీ A1 A2 ఎవరున్నారో A1 A2 A3 సరిగ్గా ఈడీ కూడా అదే A1 A2 A3 పెట్టింది. చూసింది కదా. మాకు సంబంధం లేదు శ్రీనివాస్ గారు, కానీ ఇప్పటికీ ఈడీ వచ్చింది, ఇన్వాల్వ్ అయింది. బీజేపీకి కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే కదా, ఈడీ అంటే అక్కడదే కదా, కనుక పార్టీకి సంబంధం లేకపోవచ్చు. శ్రీనివాస్ గారు ఈడీకి అయితే కేసు పెట్టింది. ఈడీ కేసు ఎటుపోయిందో తెలుస్తుంది ఇప్పటికైతే. అంటే విచారణ జరిపింది, ఒకసారి పిలిచింది, అయిపోయింది. ఏసీబీ కేసు నడుస్తుంది. యాజ్ అడ్వకేట్ అని విషయాలు చెప్తాను. ఒకటి, ఇనిషియల్ స్టేజ్ లో పోలీస్ స్టేషన్ వినిపించినట్టే ఇది. ఇప్పుడు ఏసీబీకి ఫిర్యాదు చేసింది ఎవరు? దానకిషోర్ గారు. ఆయన ఏం చేసిందంటే, అయ్యా హెచ్ఎండిఏ ఒక స్వతంత్ర సంస్థ, హెచ్ఎండిఏ తీర్మానం వేరే చేయాలి. యాక్చువల్ గా అది మర్చిపోతున్నాం మనం. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా హెచ్ఎండి తీర్మానం చేసి హెచ్ఎండిఏ కూడా కొన్ని నిధులు ఖర్చు పెట్టొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుండా క్యాబినెట్ తీర్మానం అవసరం లేకుండా. కానీ హెచ్ఎండిఏ తీర్మానం చేయలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు లేవు. కేవలం మంత్రి చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అంటే మంత్రి చేసిన దానికి ఆధారం లేవు కనుక ఈ అధికారులు ఖర్చు పెట్టిండ్రు, ఈ డబ్బులు అటు పంపిండ్రు, 2 ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లోపాలు ఉన్నాయని చెప్పి ఏసీబీ వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చింది దానకిషోర్ గారు. దానకిషోర్ గారు తర్వాత వచ్చాడు, అరవింద్ కుమార్ తర్వాత వచ్చాడు. రేపు పొద్దున అరవింద్ కుమార్ గారి మీద కూడా రేపు వచ్చిన ఇంకో అధికారి వచ్చి ఈయన తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన కేసు పెట్టవచ్చు. రేపు ఇంకో ప్రభుత్వం మరి బీజేపీ వస్తే ఆ పని చేస్తుంది చెప్పలేదు. కనుక ఏమంటానంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో లోపాలు జరిగినాయి స్పష్టంగా చెప్తున్నాను. కేటీఆర్ గారు స్పష్టంగా బయట ఏమన్నారంటే, నేనే ఆదేశాలు ఇచ్చిన, ఎందుకంటే మొదటిసారి ఈ కార్ రేస్ జరిగింది, మిగతా 2 ఏళ్ళు కూడా మాకే ఇక్కడనే జరపాలని కోరుకున్నారు వాళ్ళు. ట్రాక్ సిద్ధంగా ఉంది, వాళ్ళకి ఎందుకో మా నచ్చింది చేద్దాం అనుకుంటే అగ్రిమెంటే 3 ఏళ్ళు. అది
ఆ స్పాన్సర్ వెళ్ళిపోతే అప్పటికప్పుడు ఏం చేయలేక నేను హెచ్ఎండిని ఆదేశించిన అంటున్నాను. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదేశించే అధికారం ఆయనకు ఉంది, కానీ డిసెంట్ నోట్ పెట్టే అది అవకాశం వాళ్ళకు ఉండదు కదా. అయ్యా మనకు తీర్మానం లేకుండా చేయలేము, 10 కోట్ల కంటే ఎక్కువ తీయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సర్పంచ్ మీటింగ్ పెట్టకపోతే, పంచాయతీ మీటింగ్ పెట్టకపోయినా లేకుంటే గ్రామ సభ పెట్టకపోతే సస్పెండ్ అవుతారు. గతంలో చాలా అమాయకంగా చాలా మంది దళితులు పేదలు పోయేవాడు. కొత్త చట్టం ఏం చెప్తుంది తెలుసా? ఒకవేళ మీటింగ్ పెట్టకపోతే పంచాయతీ సెక్రటరీ బాధ్యుడు ఫస్ట్ ఆయన సస్పెండ్ అవుతారని చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా రూల్స్ పాటించినట్టు దళితుల సర్పంచులు, దళిత మన పేదలు సర్పంచులు ఎన్నికల వాళ్ళకి ఏం చేస్తున్నారు? వీళ్ళు సలహా ఇచ్చి ఈ రోజు పెట్టాలి అమ్మ అని లేడీస్ ఉంటే కూడా చెప్పి పెట్టిస్తున్నారు. ఇక్కడ లేమ్యాన్ కాదు, కేటీఆర్ గారికి అన్ని తెలుసు. కానీ కేటీఆర్ ఆర్డర్స్ ఇస్తే ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలను వాళ్ళు డిసెంట్ నోట్ రాస్తే దాని మీద కూడా ఇంకా సంతకం పెట్టిండా, అప్పుడు ఈయన దోషేతరు నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈయన ఆదేశించగానే మిగతా పనులు చేయాల్సిన పని ఎగ్జిక్యూటివ్ కదా. మన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? మనకు చట్టసభలు చట్టాలు చేస్తాయి, విధాన నిర్ణయాలు చేస్తాయి ప్రభుత్వాలు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ చేయాల్సింది ఎగ్జిక్యూషన్ మన ఎగ్జిక్యూటివ్ అథారిటీ. తర్వాత ఏమైనా లోపాలు వస్తే కోర్టుకు పోతాయి. ఇప్పుడు మూడోది జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో ల్యాప్సెస్ ఉంటే ఎవరు చూడాలంటే ఆనాడు అరవింద్ కుమార్ గారు, లేకుంటే రెడ్డి గారు, ఇతర అధికారులు చూడాలి. అది చూడకపోతే తప్పు ఎవరైతే వాళ్ళదైతా కేటీఆర్ దైతా నేను అంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏసీబీ గత 20 నెలలుగా దాదాపు 1 year అయింది కేసు కంప్లైంట్ ఇచ్చి 1 year గా చేస్తున్న పని ఏంటంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ప్రాథమిక విచారణే, కోర్టు దాకా పోలే. ఏసీబీ కోర్టులో కాదు విచారణ జరిగేది. కోర్టులో అయితే మనం ఎవరైనా మాట్లాడడానికి కూడా వీలు లేకుంటుంటే, కనుక విచారణ చేస్తుంది ఏసీబీ సంస్థ మాత్రమే. ఏసీబీలో 3 అధికారులు కూర్చొని వేసిన ప్రశ్నని మళ్ళీ వేస్తున్నా ఆయన అంటున్నాడు. రెండోది ఎన్నికల కోడ్ కూడా వర్తించదు అంటున్నాను. శివప్రసాద్ పటేల్ ఏమో కొత్త చెప్పిండు, నేను దాన్ని కూడా అంగీకరిస్తూనే అది కాకుండా కూడా ఆలోచన చేస్తే ఎప్పుడైనా సరే ఎన్నికల కమిషన్ కోడ్ ఎప్పుడు పనిచేస్తుంది? 1999 నుంచి ఉమ్మడి వేదికలు పెడుతున్నాం మేము. ఏదైతే ఎలక్షన్ వాచ్ లో రాష్ట్రపతి తిరుగుతున్నాను నేను, ఎలక్షన్ వాచ్ లో చూస్తున్న దాని ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి అది అడ్వకేట్ నేను తెలుగులో నిబంధనలు తయారు చేసి రాసినా కూడా అందులో స్పష్టం ఏముందంటే ఏ ప్రభుత్వం అయినా కొత్త పథకాలు మొదలు పెడితే తప్పనిసరి ఇవ్వాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైనా వెంటనే అప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రకటించడానికి వీలు లేదు. జీతాలు ఆపుతామా, తినుడు ఆపి పనిచేసి పంట మలుసుకొని పంట అందరం కాదు కదా. ప్రొసీజర్ గా జరిగే పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కొన్ని పనులు ప్రజలకు డైరెక్ట్ గా పోతున్నాయో అప్పుడు ఆప్ చేసుకుని చెప్తే ఆపారు. ఉదాహరణ రైతు బంధు. గతం 2023 సంవత్సరంలో రైతు బంధును ఆపమని కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆపింది. ఆపితే వీళ్ళు ఏం చేశారు? మళ్ళా దాఖలు చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇచ్చుకోవచ్చు, 2 రోజులు ఇవ్వండి, అంతకన్నా మించి ఉండొద్దు అన్నారు. అనగానే ఏమైంది? హరీష్ రావు మాట జారి రేపటి నుంచి డబ్బులు వచ్చేస్తూనే పడుతున్నాయి పోగానే మళ్ళీ ఎన్నికల కూడా అడ్డం వచ్చింది. ఎట్లా మాట్లాడడానికి ఎలక్షన్ ప్రచారాలు ఎట్లా మాట్లాడతామని చెప్పి ఆపేసారు. అట్లా ఏమైనా ప్రజలకు డైరెక్ట్ గా ఉంటే ఆపేయచ్చు. ఈ డబ్బులు ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు పోయినాయి, హెచ్ఎండిఏ నుంచి ఇంకో ఫారెన్ లో ఉన్న ఒక సంస్థకు పోయినాయి. ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఓటర్లు లేరు, ఓటర్లకు డబ్బులు పంపిణీ లేదు. ఇక్కడ రైతు బంధు, రైతు భరోసా ఏదో ఒకటి పని మీద లేదు. అంత క్లియర్ గా ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా అది పెద్ద రాదు అంటున్నా. ఒకవేళ ఉంటే కూడా ఎన్నికల కమిషన్ భావించింది అనుకోండి, ఎన్నికల కమిషన్ ఫిర్యాదుదారు కావాలి కదా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ చేయాలి కదా. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ రైతు బంధు ఆపగలిగిన ఎన్నికల కమిషన్ ఇది కనుక దృష్టిలోకి వస్తే మరి తప్పనిసరి ఆపేది కదా. ఎన్నికల కమిషన్ ఎందుకు రావుతున్నారు? ఫస్ట్ ఎన్నికల కమిషన్ ఎందుకు లేదు, నెంబర్ 1. రెండోది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను కొంచెం దీని కేసు బై కేసు పోదాం, రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు, మన సంబంధం లేదు. కేసు బై కేసు పోతే ఏంటంటే ఇలా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ కరెన్సీని ఫారిన్ మన కరెన్సీని మార్చి డాలర్ రూపంలో పంపాలంటే దానికి ఈ కేవలం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే వీల్లేదు. ఈ డబ్బులను మనం ఏమంటారు ఆన్లైన్ కొట్టి పెద్ద సమస్య ఉండకపోతుంది. డాలర్లో కన్వర్ట్ చేసి పంపాల్సి వచ్చింది. డాలర్లో కన్వర్ట్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవాలి, అంతేగా. ఫారిన్ ఎక్స్చేంజ్ కింద తీసుకోలేకపోతే ఎవరు తప్పు అవుతుంది? బ్యాంకర్ తప్పని అవుతుంది, లేకుంటే అధికారులు తప్ప అవుతుంది. బ్యాంకర్ ఇన్వాల్వ్ అయిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైనా వచ్చిందా? ఆయనకు ఎన్నికల కమిషన్ నుంచి కేసులో లేరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కేసులో లేరు ఎవరు కూడా. అటువంటి అప్పుడు ఇది ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? ఇంకో మాట ముగిస్తాను. ఏసీబీ రూల్స్ ప్రకారం ఏముందంటే అవినీతి డైరెక్ట్ గా రెడీ హ్యాండెడ్ గా పట్టుబడాలి. ఎవరైనా డబ్బులు వణికిస్తుంటే పట్టుబడాలి. లేకపోతే చెక్కుల ద్వారా ఇచ్చినా కూడా అక్కడ ఆ డబ్బులు ఎవరికైనా క్విట్ ప్రొ ప్రకారం చేరాలి. నేను ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి కేసులో ఈ కేసులో అవినీతి జరిగిందంటారా జరగలేదంటారా? ఇప్పుడు జరిగిందని నేను చెప్తా, ఎంక్వైరీ చేస్తాను. నేను ఒక మాట్లాడుతూ గారు ఇక్కడ ఏమైందంటే ఈ ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో లోపాలు జరిగితే అధికారులు చూసుకోవాల్సిందే కానీ నాయకులు రాజనీయకులకు సంబంధం ఉంటే కూడా ఏమైందంటే రేపు అందాల పోటీ. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ మీరు ఫస్ట్ అడిగారు కదా, ఏదైతే
ఈ కార్టెస్ ఎంత కరెక్టో ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ కానీ తెలంగాణ ఇమేజ్ పెంచడానికి అంతే ప్రాధాన్యత కలిగి అందాల పోటీలో కూడా 2-3 అపశృతులు దొరికితే మనం కూడా అన్నాం కోడిగుడ్డు మీద ఈ కార్ పెట్టండి మనకు మంచి జరిగిందని. ఇక్కడ ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో జరిగిన దానికి ఏదైతే ఉందో దాని మీద విచారణ జరుగుతుంది మాత్రం కేవలం పోలీస్ స్టేషన్ విచారణ లాంటిదే. తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇస్తారా, తర్వాత కోర్టులో ఫైల్ చేయాలి. ఏసీబీ కోర్టులో ఫైల్ చేసేదాకా ఈ కేసు మొదలున్నట్టు అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. రాజకీయ ఆరోపణలు చేస్తుంది తప్ప అసలే పసలేదు. లేకపోతే నిజంగానే అవినీతి పనులు ఉంటే అరెస్ట్ చేస్తారో చూద్దాం ఏం చేస్తారు. రైట్ అండి. ఓకే, లింగం యాదవ్ గారు, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు 6 గ్యారెంటీలు అవ్వచ్చు, రైతు బంధువు విషయం కావచ్చు, 420 హామీలు కావచ్చు, 419 అని మీరు అంటారు, 420 అని వీళ్ళు అంటారు. సో ఈ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. వీటిపైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు వీటిపైన గళమెత్తుతూ పోరాడుతూ అడుగుతూ ఉన్నందుకు కావాలని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారు అనేది. అండ్ ఇంకొకటి కూడా 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చేటువంటి ఇంత ప్రెస్టీజియస్ ఈ కార్ రేసు 700 కోట్ల నిధులు కూడా తీసుకొచ్చింది. మరి రాష్ట్రం ఏమో అప్పుల్లో ఉంది, అప్పులు పుట్టట్లేదని సీఎం అంటూ ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత ప్రయోజనకరమైనటువంటి ఈ కార్ రేసింగ్ ని ఎందుకు రద్దు చేసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్? మీరు గ్యారంటీల గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నాయకులు గ్యారంటీల గురించి మాట్లాడితే డెఫినెట్ గా దాని గురించి చర్చిద్దాం. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంవత్సరాల కాలంలో మేము ఇచ్చినటువంటి గ్యారంటీలో ఎన్ని అమలు చేశాం, 10 ఏళ్లలో మీరు ఎన్ని అమలు చేశారో డెఫినెట్ గా దాన్ని చర్చ పెడతాం. ఇవాళ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఇవాళ అదే విధంగా ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చాం. అదే విధంగా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. 10 ఏళ్లలో ఎన్ని నియామకాలు చేసిరో చర్చ పెడతాం. ఈ ప్రజా ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు సంవత్సరాల కాలంలో ఇచ్చింది. మీ 10 ఏళ్లలో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకండి. ఆనాడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎవరికి ఇచ్చిరండి? కూతురు వస్తే ఉంటది, కోడలు వస్తే ఉంటది, ఏడబడుకుంటారు అన్నారు. మరి ఎన్ని కట్టించరండి? ఇవాళ మేము ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మీరు 7,5 లక్షల కోట్ల పైగా అప్పులు చేసినా కూడా ఇవాళ ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి మీరు తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఇవాళ అదే విధంగా గ్యాస్ సెన్సెస్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ జనగణలో కులగణం చేస్తామన్నది. దానికి కారణం ఏమండి? తెలంగాణ ప్రజా ప్రభుత్వం మేము శాస్త్రీయబద్ధంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇవాళ దేశానికే గ్యాస్ సెన్సెస్ కు ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. ఇవాళ ఎస్సీ కేటగిరైజ్ అయితేనేమి ఇట్లా అన్ని కార్యక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్నాం. ఇవాళ మరి మీరు మీ గ్యారంటీల గురించి మాట్లాడదాం. దయచేసి మాట్లాడే ముందు మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో చెప్పండి. అధికారంలో కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదు కదండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల హామీలు ఏమిచ్చింది, వాటిలో ఎంతవరకు మీరు అమలు చేశారు, ఇది కదా క్వశ్చన్. నేను అదే చెప్తే ఇప్పటిదాకా చెప్పింది అవే కండి. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో 5 years కండి. మీరు ఇంకోటి మేనిఫెస్టో ఫస్ట్ మెంబర్ నేనే కంపేర్ ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చాము, ఎన్ని అమలు చేసామో చర్చ పెడతాం. మా మేనిఫెస్టో కూడా మీరు చదివేంత ఓపిక కూడా లేదు. ఇష్టం ఉన్నట్టు ఒకటి 420 అంటారు. అసలు ఎన్ని ఉన్నో తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడండి. నేను ఏం చెప్తున్నా అంటే మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో, మీరు సంవత్సరాల కాలం ఏం చేసినో దాని మీద సపరేట్ చర్చ పెట్టండి. ఎవరు వస్తారు? మరి కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా? ఇంకొకటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటండి? మీరు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు. మరి ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్లు ఉంటే ఇక ప్రజాస్వామ్యంలో మరి చట్టసభల మీద గౌరవం ఉన్నట్టా లేనట్టా చెప్పమనండి. మరి అంటే ఇదే సంప్రదాయాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇద్దామా? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లు ఉంటారు అనేది ఒక సంప్రదాయాన్ని నెలకొల్పుదామా? చెప్పండి. మీకు చేత కాకపోతే ప్రతిపక్ష నాయకుడు ఇంకొకరికి ఇవ్వండి మీ పార్టీలో. ఇవాళ దయచేసి వేగంగా మాట్లాడకండి. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్ని మంచి కార్యక్రమాలని ఇవాళ దేశం మొత్తం కూడా హర్షిస్తుంటే మీరు చేసినటువంటి తప్పులను సమర్థించుకోవడం కోసం ప్రభుత్వం మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ మీరు చేసింది, మీరు కేటీఆర్ దేనికి ఏసీబీ విచారణ ఎదుర్కొంటుండండి? ఎందుకోసం ఎదుర్కొంటుండండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ ఎందుకు రద్దు చేస్తుంది చెప్పండి. అదే చెప్తున్నాండి. ఇవాళ డెఫినెట్ కూడా దాంట్లో అవినీతి జరిగింది. దాని ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది కదా. చట్టాలను ఉల్లంఘించి ఇంకొకటి వాళ్ళు
డబ్బులు వచ్చినాయండి, ఏ పెట్టుబడులు వచ్చినాయండి, ఎక్కడ వచ్చినాయండి పెట్టుబడులు, ఎవరు వచ్చినాయి? అమర్ రాజా పెట్టుబడులు రాలేవా? మీరు మళ్ళీ వచ్చినాక తరలిపోలేదా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎట్లా మాట్లాడతారంటే అసలు కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి రాకముందుకు హైదరాబాద్ తెలంగాణ అసలు డెవలప్ లేదు, ఇక్కడ అసలు ఇండస్ట్రీస్ లేవు, అసలు ఐటీ అనేది లేదు, ఆయనే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చిండు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎంత హాస్యాస్పదం అండి. దయచేసి ఇవాళ కేసు దేని గురించి జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి. నువ్వు ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ లేకుండా విదేశీ కంపెనీకి ఏ విధంగా 55 కోట్ల రూపాయలు ఇచ్చావు అనేది ఇక్కడ సమస్య. మీరు దాని గురించి మాట్లాడండి. ఆ విధంగా ఇవ్వచ్చునా? ఇంకోటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దానికి వైలేషన్ చేసిర్రు, దాని గురించి మాట్లాడండి. మీరు గ్యారంటీలో మా గ్యారంటీలో చర్చిద్దాం. ఇవాళ ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ప్రతిపక్ష నాయకుడు అందుకే ఇవాళ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ దాని గురించి చెప్పారు కదా లింగమేద గారు, ఎన్నికల కోడ్ అమల్లో లేదు, ఆ డేట్స్ లో లేదు అని చెప్తున్నారు. ప్లస్ అవినీతి జరగలేదు అని అంటున్నారు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగింది. అదే చెప్తున్నా ఇవాళ కేటీఆర్ మరి ఎంక్వైరీ విషయాల్లో తేలుతుంది కదా, ఎందుకంత ఉరికి పడుతుండు? ఎంక్వైరీ పిలుస్తారండి. ఇవాళ దేనికోసం భయపడుతుండే? ఇవాళ మంది మార్పాలతో మళ్ళీ మాట్లాడతాను మీతో లింగమేద గారు. సుప్రత్ పటేల్ గారు మీతో రైట్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. సో సుప్రత్ గారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్ని అమలు చేశారు? మేము ఒక్క ఏడాది పాలనలో, 1.5 year ఏడాది పాలనలో మేము చేసినటువంటి హామీలు ఏవైతే ప్రజలకు చేశామో వాటన్నిటిపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. డెఫినెట్ గా లింగం గారు చాలా సందర్భాల్లో చెప్పినాం. మేము రైతు బంధు అనేది మా ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేదు, కానీ రైతు బంధు ఇచ్చినాం. మేము ఇంటింటికి మంచినీళ్ళు అనేది మా మేనిఫెస్టోలో లేదు, కానీ ఇచ్చినాం. కళ్యాణ్ లక్ష్మి అనేది మా మేనిఫెస్టోలో లేదు, ఇచ్చినాం. కంటి వెలుగు అనేది మా మేనిఫెస్టోలో లేదు, ఇచ్చినాం. కేసీఆర్ కిట్ అనేది మేనిఫెస్టోలో లేదు, ఇచ్చినాం. ఇట్లా 100 స్కీములు చెప్తా నేను మేనిఫెస్టోలో పెట్టినటువంటివి. ఉన్నాయి కూడా చేసినాం, ఉన్నాయి కాకుండా చెప్తున్నా నేను. ఉన్నాయి కాకుండా కూడా చాలా మేనిఫెస్టో లేనటువంటివి బ్రహ్మాండమైన పథకాలు తెలంగాణ పెడితే దేశం ఫాలో అయింది. రైతు బంధు కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథ, ఇంటింటికి హర్ ఘర్ కు జల్ అనేది కేంద్రం ఫాలో అయింది కదా, రైతు బంధు ఫాలో అయింది కదా, మిషన్ కాకతీయ ఫాలో అయింది కదా. ఇట్లా కేసీఆర్ గారు తెలంగాణలో చేసినటువంటి పథకాలన్నీ కూడా దేశం కాపీ కొట్టింది. ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటుండు. ఐటీ ఎక్స్పోర్ట్స్లో మనము బెంగళూరుని తలదని, పూణేని తలదని మనం అగ్రస్థానాన్ని చేరినాం కదా ఐటీ ఎక్స్పోర్ట్స్లో. ఎందుకు చేరినాం? మన విధానాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, కేటీఆర్ గారు అట్లాంటి విధానాలు చేసింది కాబట్టి ఐటీలో అంత గ్రోత్ రేట్ పెరిగింది. దానికి అన్ని గణాంకాలు అట్లాస్, వాళ్ళ అట్లాస్ తీసుకోమనండి. వాళ్ళ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అట్లాస్ రిలీజ్ చేసిన ఒకటి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ ఐటీ ఉందండి. ఎంత ఉన్నది ఆ రోజు, ఎంత ఉన్నది? ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో 4 రెట్లు పెరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ లో బెంగళూరు నుండి మన తలదన్ని నంబర్ 1 స్థాయికి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఆ డిప్యూటీ సీఎం గారు దామోదర్ రాజనరసింహ గారు అట్లాస్ ని రిలీజ్ చేశారు. తెలంగాణ గ్రోత్ ఎట్లుంది అన్ని రంగాల్లో, అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇన్లాండ్ ఫిషింగ్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ఏ రకంగా దూసుకుపోయిందో వాళ్ళు రిలీజ్ చేసారు. మళ్ళీ ఇది మొత్తం కేసీఆర్ పేరు వస్తుందని ఖతం చేశారు. ఈరోజు వీళ్ళు అంటారు హైదరాబాద్కి బ్రాండ్ లేదా, అది లేదా అని. వీళ్ళు మొన్న మిస్ వరల్డ్ కంటెస్ట్ పెట్టారు. ఎక్కడ తీసుకుపోయారండి వీళ్ళు? ఆ రోజు కుతుబ్ షా కట్టినటువంటి చార్మినార్ దగ్గర తీసుకుపోయారు, కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరీ దగ్గర తీసుకుపోయారు, కేసీఆర్ గారు కట్టినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోయినరు, కేసీఆర్ గారు కట్టినటువంటి యాదాద్రి గుడికి తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయారు అండి వీళ్ళు ఒక్కటన్నా 50 సంవత్సరాలు వీళ్ళు చరిత్ర ఉంది కదా, ఒక్కటన్నా కట్టిరా వీళ్ళు? ఒక్కటన్నా చూడడానికి ఏదైనా కట్టిరా? అప్పుడు నిజాం కాలంలో, కాకతీయుల కాలంలో కట్టినటువంటిది తప్ప కేసీఆర్ గారి పాలనలో కట్టినాయి. మిగతా వీళ్ళు ఏం చూపించారండి? మొన్న మీరు గొప్పగా నిర్వహించినాం, మేము అసలు నిబంధనలు మొత్తం పాటించినాం అని చెప్తున్నారు కదా. మిస్ వరల్డ్ తోని ఏం ఇమేజ్ వచ్చిందండి? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. మనకు ఒక కంటెస్టెంట్, ఇంగ్లాండ్ కంటెస్టెంట్ పోయి, మ్యాగీ అనే ఒక కంటెస్టెంట్ పోయి ఇక్కడ ఆమెని ఒక వ్యభిచారిని చూసిన విధంగా చూసిరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ, అదేవిధంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు. దాని మీద ఇంటర్నల్ విచారణ అన్నారు. దాని రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదండి? ఇది మొత్తం కూడా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ పడిపోయింది మీరు పెట్టినటువంటి మిస్ వరల్డ్ కంటెస్ట్తోని. ఆ రోజు కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ పెడితే ఆ ఖ్యాతి పెరిగింది మనది. మన ఖ్యాతి పెరిగి మనకు పెట్టుబడులు వచ్చినాయి, హైదరాబాద్ ఎకనామిక్ కూడా గ్రోత్ వచ్చింది. అవినీతి కూడా జరిగింది. అవినీతి ఎక్కడ ఉంది? అది ఒక విషయం అండి. మీరు ఇప్పుడు నేను ఇక్కడ చెల్లించిన మీ దగ్గర ఉన్నాయి, ఒక సంస్థ నుండి HMDA సంస్థ అకౌంట్ నుండి FEO సంస్థకు పోయినాయి.
అదేమన్నా తిరిగి కేటీఆర్ అకౌంట్లోకి వచ్చినాయా? వీళ్ళు చేసినటువంటి విచారణ ఏంటంటే జనవరి 9 రోజు విచారణ చేశారు, సుదీర్ఘంగా ఒక 8-10 గంటలు చేసిర్రు, 80 క్వశ్చన్లు వేసిర్రు. ఈరోజు మళ్ళీ పిలిచిర్రు. ఎందుకు పిలిచిర్రు? వీళ్ళు స్థానిక సంస్థలు పెట్టదలుచుకున్నారు. పెట్టాలంటే ఏం చేయాలి? వీళ్ళు పథకాలు ఇవ్వలే. అది నేను చెప్తాను, రుణమాఫీ చేసినాం అని గొప్పగా చెప్తున్నాడు లింగం యాదవ్. మీ భూపాల్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, మంత్రి సమక్షంలో, స్వయాన మంత్రి సమక్షంలో చెప్పిండు రుణమాఫీ జరగలేదు అని భూపాల్ రెడ్డి గారు చెప్పారు. దాని సాక్ష్యం పంపిమంటే పంపిస్తా. అదేవిధంగా రైతు బంధు మనం ఎగ్గొట్టినామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. ఇట్లా మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలు కలిసి మొత్తం 20% కమిషన్ నడుస్తుంది. ఒక మంత్రి మొత్తం 20-30% ఇచ్చినంత వరకు మొత్తం కూడా లావాదేవీలు చేస్తలేడని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అక్కడ కాంట్రాక్టర్లు ఆరోపించారు 20% లేనిది బిల్లులు పాస్ అయితే లేవని. ఇట్లా మీ మీద మీ మంత్రి కూడా కొండా సురేఖ గారు చెప్పారు, అందరు కూడా డబ్బులు తీసుకుంటారు, నేను మాత్రం తీసుకోలే అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఇట్లా మీ ప్రభుత్వంలో జరిగింది ఏమీ లేదు. గుండు సున్నా మీకు. మీరు ఈరోజు రిపోర్ట్ కార్డులో గుండు సున్నా. అందుకే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. మొన్న కూడా ఏం చెప్పారు? కర్ణాటకకు నేను మొత్తం కూడా కులగణన చేసి మొత్తం కర్ణాటక ఆయన సిద్ధరామయ్యకు, డికే శివకుమార్ కు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎట్లా చేయాలని. కానీ ఆడ ఫోటో రిలీజ్ అయింది, దాంట్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి ఫోటోలో లేదు. అది మీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేమేం స్పష్టంగా చెప్తున్నాం, కేటీఆర్ గారు ఏమంటున్నారంటే నా మీద ఒక ఏసీబీ కేసు నమోదైంది, ముఖ్యమంత్రి గారు మీ మీద కూడా ఒక ఏసీబీ కేసు ఉంది, మీరు ఆ రోజు 50 లక్షలతో దొరికినరు, రెడ్ హ్యాండెడ్గా మీ మీద కేసు ఉంది, నా మీద ఇప్పుడు నేను హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి కోసం నేను ప్రయత్నం చేస్తే, నేను ఆదేశాలు ఇస్తే ఆ ప్రభుత్వం చెల్లించింది అధికారులు, అది అక్కడ ఉన్నాయి నిధులు. దీన్ని మీ ఇద్దరు నేను తప్పు చేసినా మీరు తప్పు చేసిర్రా? ఒక లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి, అదొక జడ్జి సమక్షంలో పెట్టండి, లైవ్ టీవీలు పెట్టండి. దానికి ఎందుకు ఎంటక అవుతుందండి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మీకు దమ్ము లేదా రేవంత్ రెడ్డి గారికి? చాలా ఛాలెంజ్లు ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా, మొత్తం యంత్రాంగం మీ దగ్గరనే ఉంది కదా, మీరు పెట్టండి లైట్ డిటెక్టర్ పరీక్ష. కేటీఆర్ గారు ఇచ్చినటువంటి దానికి మీరు సిద్ధంగా అండి. మీరు ఇచ్చినటువంటిది ఏంది? మీరు ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు కేటీఆర్ గారి మీద 14-15 కేసులు పెట్టిరు. లగచర్ల రైతుల పక్షాన మాట్లాడితే, గిరిజనుల రైతుల పక్షాన మాట్లాడితే కేసు, లోగోల నుండి చార్మినార్ ని ఎందుకు తీసేసి దాన్ని ధర్నా పెడితే ఆడ కేసు, ఇలా మాట్లాడితే కేసు. మీరు అవినీతి చేయనప్పుడు మరి ఈ కేసుల గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్కొక్క విషయం, ఫస్ట్ రోజు ఈ ఆరోపణలు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో, కంప్లైంట్ ఎవరైతే దానకిషోర్ గారు ఇచ్చారో అదే రోజు కేటీఆర్ గారు స్పష్టంగా ప్రెస్ మీట్లకు వచ్చి చెప్పిండు, ఇది ఒక హైదరాబాద్ ఇమేజ్ కోసం పెట్టడం జరిగింది, అది 3 years అగ్రిమెంట్. ఒక సంస్థ తప్పుకుంది కాబట్టి ఏదైతే స్పాన్సర్, నేను గవర్నమెంట్ గా మంత్రిగా వైస్ చైర్మన్ ఆఫ్ HMDA గా నా పరిధి లోపల నా అంశం కాబట్టి నేను దానికి స్పాన్సర్ చేయదలుచుకున్నాం, దానికి అనుమతులు ఇచ్చిన డే వన్ యాక్సెప్ట్ చేసింది కదా, క్లియర్ గా చెప్పిండు. చెప్పిన తర్వాత ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగింది? మేము విచారణకు హాజరైతున్నాం కదా. మీరు 9 తారీఖు జనవరిలో చేస్తే హాజరైనాం, జూన్ లో చేస్తే హాజరైనాం, మళ్ళీ రేపు పిలిస్తే మళ్ళీ వస్తాం మేము. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి బీజేపీ పైన ఒక విమర్శ చేస్తున్నారు, ఒక ఆరోపణ చేస్తున్నారు. గవర్నర్ ఆలస్యం చేస్తున్నారు, బీజేపీ సపోర్ట్ తో కేటీఆర్ ను కాపాడుతున్నారు అనేది ఆరోపించారు. సో బీజేపీ స్టాండ్ ఏంటి దీనిపైన, మీ వైఖరి? గవర్నర్ పర్మిషన్ కావాలి, గవర్నర్ పర్మిషన్ కోసం పెడితే దానిపైన తాత్సారం చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు అనేది. అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది కదా, కొత్తగా దానిపైన ఏముందో మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది. అట్లంటే 2 పార్టీలు కూడా, ఆనాటి టిఆర్ఎస్ సర్కార్ కూడా ఇవాళ ప్రజా ఆమోదం లేక చాలా ఇబ్బందుల్లో ప్రజలు ఓడించినారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా ఇవాళ 18 నెలల తర్వాత కూడా ఇవాళ ట్రాక్ మీద ఎక్కలేదు, ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తా ఉన్నది. చాలా స్పష్టంగా ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయ తుఫాన్ ఆల్టర్నేటివ్ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉన్నది. అది సహించలేక ఈర్ష్యతోని భారతీయ జనతా పార్టీ మీద కొద్దిగా నిందలు మోపి బదనం చేసే ప్రయత్నం. అవినీతిపై గట్టిగా పోరాడతాము అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు కదా. మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ అవినీతికి సంబంధించి నడుస్తున్న కేసుల గురించి, వీటన్నిటి గురించి ఎందుకు బీజేపీ నాయకులు మౌనం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను చెప్పినా అది ఇంకా మా పార్టీ చెప్పినా అంతా మొదట్లో అదే స్టాండ్ కదా. ఏదైనా అక్రమాలు, అవినీతి బయటికి రావాలి, దోషులు శిక్షింపబడాలి. ఇది మా స్పష్టం. అవినీతి అంతం, బీజేపీ అంతం, గుర్తుపెట్టుకోండి. సో ఇది మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఎవరైనా కావచ్చు అదర్ సైడ్,
వాళ్ళు ఏదైనా ప్రభుత్వ హయాంలో వాళ్ళ యొక్క అధికార యంత్రాంగంతో తప్పులు చేసినా చేయించినా దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ యాక్షన్ అటువంటి దాన్ని. సో ఇది స్టాండ్ మాది. ఎక్కడ ఎవరిని బ్యాక్ చేస్తూ వస్తారే మేము, నైదర్ కాంగ్రెస్ నార్ బీఆర్ఎస్. ఎవరు ఎక్కడ తప్పు చేస్తే అక్కడ మాట్లాడుతున్నాం, బీఆర్ తప్పు చేస్తే బీఆర్ గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ గురించి మాట్లాడుతా ఉన్నాం. ఇది మా స్టాండ్ గురించి ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇతర రాష్ట్రంలో సమానంగా కాంగ్రెస్ తో పాటు 8 సీట్లు ప్రజలు గెలిపించినారు. 6 మాసాల్లోనే మార్పు వచ్చింది. ఇంకా 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 పెద్ద మార్పు రాబోతారు. కాబట్టి వాటి గురించి మాకు ఏ మాత్రం కూడా శశమిషం లేదు. 2 పార్టీలు కూడా మాకు వ్యతిరేకులే, మా ప్రత్యర్థులే. పర్సనల్ గా ఎవరి మీద మాకు ఏది ఉండదు. ప్రత్యర్థి పార్టీలు రాబోయే ఎన్నికల్లో ప్రజల చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఉంది కదా, ఈడీ చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు, ఆయన పైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అదే కాంగ్రెస్ హయాంలో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరు మీద నేషనల్ హెరాల్డ్ ఎన్నాళ్లకు మొదలైంది, ఎన్ని సంవత్సరాలు పెండింగ్ లో ఉండే. ఇప్పుడు ఈడీలో పేర్కొన్నారు కదా చార్జ్ షీట్ లో. మీరు కూడా అడ్వకేటే శ్రీనివాస్ గారు, మీరు కూడా అడ్వకేటే. ఇప్పుడు చార్జ్ షీట్ లో పేర్లు ఉన్నప్పుడు ఆయన విట్నెసా, ఆయన అక్యూజ్డా చెప్పండి మీరు. అదే కదా అధికారికంగా బయటికి రాని కదా ఏమవుతుందో. బయటకు వచ్చింది అది, ఈడీ చార్జ్ షీట్ వేసి బయటకు వచ్చింది కదా, దాటాల్సిన అవసరం లేదు. ఈడీ చార్జ్ షీట్ వేసింది కదా, ఈడీని కావచ్చు సిబిఐ కానీ బ్యాక్ చేయాల్సిన అవసరం మాకు లేదు. పొలిటికల్ వ్యాండెట్ తో చేస్తుర్రా లేకుంటే ఇంకో రకంగా చేస్తున్నా అనేది మాకేం, మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాము. వాళ్ళు అధికారులు వాళ్ళకు తోచినా లేకపోతే వాళ్ళకు అందిన సమాచారం మేరకు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద కూడా కేసు అయింది, ఒకటి ఈడీ కేసు. రైట్స్ అన్నారు, రైట్స్ అయినాయి, ఐటీ రైట్స్ అన్నారు, ఈడీ రైట్స్ అయినాయి. దాని తర్వాత మళ్ళా బయట పెట్టలేరు ఎక్కడ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద కరెక్ట్ హర్యానా ఎలక్షన్ల ముందలైంది. అధికారులు చేస్తూనే చేసుడు కాదండి, ఒకటి ఏదైనా రైడ్ అయితే ఈవినింగ్ దాన్ని పబ్లిష్ చేస్తారు. ఇంత రైడ్ అయింది, ఇంత అమౌంట్ దొరికింది, ఇంత ఇల్లీగల్, ఇంత లీగల్ అని చెప్పి చేస్తారు. తప్పు 100% చేస్తారు. పత్రికలు గానీ మీడియా గానీ ఆ టైంలో దాన్ని నోట్ల కట్టలు దొరికినాయి అని చెప్పి కౌంటింగ్ మిషన్లు తీసుకుపోయినరు. అంటే రైట్స్ ఇప్పుడు నార్మల్ టైంలో అటువంటి ఇష్యూలకు ఇంపార్టెన్స్ దొరకదు, టీఆర్పీ ఉండదు. కాబట్టి జనరల్ దానికి ఇంపార్టెన్స్ తగ్గిస్తారు. ఎలక్షన్ టైంలో అటువంటి ఇష్యూస్ కి చాలా ప్రచారం దొరుకుతుంది, టీఆర్పీ దొరుకుతుంది. కాబట్టి సో ఇప్పుడు కూడా మీరు చెప్పండి, ఒకటి ఈడీ కేసు వాళ్ళ కొడుకు మీద నమోదైంది. వాచ్ ఏదో కొనుగోలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు వాచ్ ఏదో ఫారెన్ వాచ్ కొనుగోలు చేసిన దాంట్లో ఈడీ దానికి సంబంధించి రైడ్ చేసింది. రైడ్ చేసినప్పుడు నోట్ల కట్టలు దొరికినాయి అని చెప్పేసి ఆడ మొత్తం మీడియా అంతా చూసింది. నోటింగ్ కౌంటింగ్ మిషన్ అన్ని కూడా పోయినాయి. దాన్ని ఏం బయట ఏమైంది, బయటికి రాలేదు. అంటే ఈడీ చేస్తున్నటువంటి ఈడీ దర్యాప్తు సంస్థలకు మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై పాలన కొనసాగిస్తున్నారు. అందుకే ప్రజలు మిమ్మల్ని నమ్మతలేరు. నా టర్న్ లో చెప్పనివ్వండి, ఆ కేసులు ఏమైనా భారతీయ జనతా పార్టీ సర్కార్ క్లోజ్ చేసింది ఆ ఈడీ కేసులు? చెప్పండి నాకు. ఏం లేదే. సో ఇక్కడ ఒక్కటే రోజు గారు, ఇక్కడ పొలిటికల్ గా మైలేజ్ పొందే ప్రయత్నం ఈ 2 పార్టీలు చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ మోక దొరికింది, బీఆర్ఎస్ ను అణచేసి నేను సోలో లీడర్ గా కావాలి ఇక రాష్ట్రంలో అనుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు, 18 నెలల మాసాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం అవుట్ అయిపోయింది, దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి మాట్లాడతారు. ఎన్నడలేదు కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రెస్ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఎక్కడో ఒక చోట అనిపిస్తా ఉంది. కానీ ప్రజలు మర్చిపోలేదు ఇప్పటికీ. ఏ రకంగా గొప్పగా ఇప్పుడు శుభ గారు చెప్పుకున్నారు కదా, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ స్కీమ్ అరే భయ్ 8 లక్షల కోట్లు బాకీలు తీసుకొని పంచుడా పర్సనల్ ఇన్కమ్ పెంచకుండా, ఇన్కమ్ పెంచకుండా విచిత్రం అంటే గొప్ప చెప్పుకోవడం ఏంటంటే బాకీలు తీసుకొని పంచేది విచిత్రం అనిపిస్తుంది. చెప్పుకొని కానీ చదువుకునే సమాజం టీవీలలో వచ్చేవాళ్ళం మనం అందరం కూడా. ఈ రోజు అన్న మీరు ఆరోపణలు చేస్తున్నారు. దేశం అప్పులు ఎన్ని చేసిరు మీరు? దేశం అప్పులు ఎన్ని చేసిరు? మీరు ఇచ్చినటువంటి స్కీమ్ ఏంది చెప్పరాదు? మమ్మల్ని కాపీ కొట్టి ఒక రైతు బంధు తప్ప మీరు చేసినటువంటి ఒక స్కీమ్ చెప్పరాదు? ఒక స్కీమ్ చెప్పరాదు మీరు చేసింది? రైతులకు పేదలకు ఇచ్చేటటువంటి స్కీమ్ చెప్పరాదు? కొత్తగా ప్రాజెక్ట్ కట్టింది చెప్పరాదు?
130 లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు. కేంద్ర ప్రభుత్వం 130 కోట్లు అప్పు చేసిరు. 130 లక్షల కోట్లు వాస్తవమా కాదా? బీజేపీ సర్కార్ చేసేది 2014లో దేశం అప్పులు ఎన్ని? 2014లో దేశం అప్పులు ఎన్ని? సూటిగా క్వశ్చన్ ఇస్తున్నా. 2014లో దేశం అప్పులు ఎన్ని? ఈ రోజు దేశం అప్పులు ఎన్ని చెప్పండి. మీరు చెప్తారా చెప్పాలా? రెండు పార్టీలు కూడా ఓట్లు మీరు చెప్పాలా? కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దేశం మీద 130 లక్షల కోట్లు అప్పు చేసింది బీజేపీ. ఏం ప్రయోజనం చేసింది? ఒక ప్రాజెక్ట్ కట్టిరా మీరు? ఒక ప్రాజెక్ట్ కట్టిరా? మొత్తం ఈడీ ఏసీబీ ఈడీ ఐటీ ఇవన్నీ కూడా పెట్టుకొని సిబిఐ పెట్టుకొని. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేనేం చెప్తున్నా, రెండు పార్టీలు కూడా ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ పొందడానికి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ డబ్బులు పంపుతా ఉన్నాయి. ఇది ఎక్కడి న్యాయం అంటారు నేను? రైట్, ఓకే. ఇంతకాలంగా రైతు బంధువులకు గుర్తుకు రాలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయబోతా ఉన్నారు కాబట్టి అన్లిమిటెడ్ గా ఎన్ని వందల ఎకరాలు ఉన్నా కానీ ఇచ్చేస్తా అంటూ ఇది అపాల్చి నిన్నదాకా వారే తిట్టారు కదా. ఫైనల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయినప్పటికీ కూడాను ఈ కక్షపూరిత రాజకీయాలు చేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు అని కేటీఆర్ గారి విమర్శ. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ని మంచి కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంలో ఇవాళ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది. ఇవాళ మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసిన ఒక్కొక్కటిగా ఇవాళ వాళ్ళు తీర్చినటువంటి 10 ఏళ్ళ చేసినటువంటి ఏదైతే ఇవాళ 7.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు అవన్నీ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ వాళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నింటిని కూడా 10 ఏళ్ళుగా నిర్విరామం చేసి తెలంగాణలో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవాళ అవన్నిటి కూడా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి 11 సంవత్సరాలుగా ఏనాడైనా దేశంలో ఇవాళ ఆర్థిక న్యాయం గురించి కానీ సామాజిక న్యాయం గురించి ఏదైనా మాట్లాడి కానీ ఇవాళ దేశ సంపద అంతా ఎవరికి దోషపెడుతురండి? అంబానీ ఆదాలకు దోషపెడుతున్నారు. వీళ్ళు మాట్లాడేటండి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతులని కాల్చి చంపింది ఇది బీజేపీ నాయకులు కదా. ఈ బీజేపీ వాళ్ళ భూమి 400 ఎకరాలు అమ్మ చూపించారు. మీరు కదా ఇవాళ నిరుద్యోగం రాహుల్ గాంధీ రమ్మనండి, అశోక్ నిరుద్యోగం ఉందండి. యూనివర్సిటీకి రమ్మనండి రాహుల్ గాంధీ. 2 లక్షల ఉద్యోగాలు బీజేపీ ప్రాజెక్టులు ఏం చెప్తారండి? పకోడీలు వేసుకోండి. ఇవన్నీ బీజేపీ నాయకులు చెప్పేదంటే డిగ్రీలు చేసి మీరు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 కలుపుకొని ఇవాళ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. ఇవాళ చాలా కేసులలో ఈడీ ఫైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి? బీజేపీ గొర్రెల స్కామ్ లో ఎందుకు ఈడీ ముందు చేస్తలేదు? ఇవాళ ఫార్ములా ఈ రేంజ్ లో ఎందుకు ముందు చేస్తలేదు? ఇవాళ ఇవన్నీ కూడా బీజేపీ ఒకటి ఇవాళ తప్పు చేసిండు. ఇవాళ దయచేసి ప్రయత్నం చెప్పగలిగిరా? అవినీతి గతంలో ఏం చెప్పారంటే మేము అక్కడ నుండి ఆ అకౌంట్ నుండి ఎక్కడెక్కడ వచ్చినాయి మొత్తం కూడా చేస్తాం, కేసు పెట్టినట్టు. మీరు హైకోర్టులో చెప్పింది ఏంటంటే మొత్తం కూడా ఆ ఎఫ్ఈఓ సంస్థ అకౌంట్ నుండి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినా మొత్తం తీస్తామన్నారు. ఎక్కడ తీసిరా ఈ 6 నెలల కాలంలో? రైట్ అండి, ఓకే. అవినీతి జరిగిందని ఓకే. లింగం యాదవ్ గారు, మనకి టైం సరిపోవట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, శుభ్రత్ పటేల్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.